హే గైస్, వెల్కమ్ టు డే 3 ఇన్ గోవా. లాస్ట్ వీడియోలో మీరు చూస్తే మేము ఆల్మోస్ట్ నార్త్ గోవా మొత్తం చూసేసాము. నెక్స్ట్ సౌత్ గోవా కవర్ చేద్దామని మార్నింగ్ లేచి రెడీ అయ్యి చెక్అవుట్ చేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆగాము. ఫుడ్ చాలా బాగుండే. నేను అండ్ షుకా ముందు కూర్చున్నాం. ఇక్కడ హాయ్ చెప్పమంటే చెప్తుంది. గాజు బొమ్మ సాంగ్ కూడా పాడుతుంది, వినండి. విన్నారా ఎంత క్యూట్గా పాడిందో కదా. ఇక్కడ ఇల్లులు కూడా చుట్టూ గ్రీనరీతో చాలా బాగున్నాయి, అసలు కలర్ఫుల్గా. రీసెంట్గా నార్త్ గోవా నుండి సౌత్ గోవా తొందర వెళ్ళడానికి నేషనల్ హైవే 66 కన్స్ట్రక్ట్ చేశారు. 40 మినిట్స్లోనే సౌత్ గోవాకి వెళ్ళొచ్చు. దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ కూడా మస్తు కట్టిండ్రు, ముంబైలో కట్టినట్టు. బ్రిడ్జ్ మీద వెళ్తున్నంతసేపు భలే అనిపించింది. నాకైతే సౌత్ గోవాకి ఎంటర్ అవ్వగానే అసలు కామ్ అండ్ పీస్ఫుల్గా అనిపించింది. ఆ రోడ్స్ అయినా చెట్లైనా అన్నీ బ్యూటిఫుల్ ఉన్నాయి. చాలా గ్రీనరీతో సౌత్ గోవా చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. నాకు నార్త్ గోవా కన్నా సౌత్ గోవానే ఎక్కువ నచ్చింది. మీకు గనక కామ్గా నేచర్లో అలా గడిపేయడం ఇష్టమైతే కనుక సౌత్ గోవాకి వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ అసలు నార్త్ గోవాలో లాగా ఆగం లేదు, హడావిడి లేదు, అసలు మొత్తం పీస్ఫుల్గా ఉంది. సో ఫైనల్గా సౌత్ గోవాకి రీచ్ అయ్యాము. తర్వాత మేము హోటల్కి వెళ్ళి చెక్ఇన్ చేసి ఇంకా కోల్వా బీచ్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అలా అయింది. ఈ బీచ్ కూడా మస్తు ఉంది, సన్సెట్ చూడడానికి బాగుంది. ఈ బీచ్ ఎందుకో నాకు చాలా విశాలంగా అనిపించింది. ఇంకా తర్వాత అలా కాసేపు ఆడుకొని ఎంజాయ్ చేసి ఫొటోస్ దిగాము. ఇక్కడ చాలా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. మా వాళ్ళు ఇక్కడ యాక్టివిటీస్ చేద్దామన్నారు. నాకు ముందే అలాంటివంటే చాలా భయం, ఎప్పుడూ ట్రై చేయలే. నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారు గారు అని చెప్పాను. బట్ నా హస్బెండ్ అస్సలు వినలేదు. నువ్వు చేయాలి అని పారాసైలింగ్కి నన్ను ఒప్పించాడు. అది చేయడానికి మేము ఫస్ట్ ఒక బోట్ ఎక్కాము. తర్వాత కొంచెం లోపలికి వెళ్ళాక అక్కడ ఒక యాట్కి మమ్మల్ని షిఫ్ట్ చేశారు. వాళ్ళు మా దగ్గర మీకేమైనా మా బాధ్యత కాదు అని మా అందరి సిగ్నేచర్స్ తీసుకున్నారు. భయంతో అందరం సైన్ అయితే చేసేసాం. తర్వాత వాళ్ళు సేలింగ్కి అంతా సెట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ప్రణయ్ వెళ్ళిండు. ఆల్రెడీ ఇది అంతకుముందు ఎక్కాడంట. సో ఎక్స్పీరియన్స్ ఉందని ఫస్ట్ వెళ్ళమన్నాం. మంచిగా ఎంజాయ్ చేసిండు. 1-2 టైమ్స్ వాళ్ళు డిప్ కూడా చేశారు. డిప్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఫస్ట్ ఓన్లీ పారాసైలింగ్ అనే అంటారు. ఎక్కినాక డిప్ చేయమంటారు అని అడిగి ఎక్కువ పైసలు తీసుకుంటారు. చూసుకోండి, జాగ్రత్త. నేను ఒక్కదాన్ని వెళ్ళలేక ప్రణయ్తో కలిసి వెళ్ళిన. నన్ను చూడండి అసలు ఎంత భయపడుతున్నానో. ఇలా ఇద్దరు కూడా కలిసి వెళ్ళొచ్చంట. మీదకి వెళ్ళేదాకా భయం వేసింది, బట్ వెళ్ళాక ఏం అనిపించలే. వ్యూని ఎంజాయ్ చేసిన. అంత పైనుండి సముద్రంని చూస్తే భలే అనిపించింది. అక్కడ నుండి చాలా స్టార్ ఫిష్లు కనపడ్డాయి. బట్ ఎక్స్పీరియన్స్ అయితే ఓవరాల్గా సూపర్ ఉంది. ఇంకా మెల్లగా కిందికి దిగేసినాం. తర్వాత మా వాళ్ళందరూ కూడా ఎక్కారు. అందరికీ ఎక్స్పీరియన్స్ అయితే మస్తు నచ్చింది. షుక కూడా ఎంజాయ్ చేసింది వాటర్ని చూస్తూ. తనకి వాటర్ అంటే చాలా ఇష్టం. ఇంకా చుట్టూ అంతా వాటర్ చూసేసరికి ఫుల్ ఆడుకుంది. తర్వాత వాళ్ళు మా అందరినీ మళ్ళీ బీచ్ దగ్గర డ్రాప్ చేశారు. అందరం నానిపోయినాం కదా. సో ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని బీటల్ బ్యాటింగ్ బీచ్కి వెళ్ళిపోయాము. ఈ బీచ్లో బయోలుమినెసెన్స్ కనపడుతుంది అని చాలా రీల్స్లో చూసి అక్కడికి వెళ్ళాము. అంటే నైట్ టైంలో అందులో ఉండే ఆర్గానిజమ్స్ వల్ల బీచ్ గ్లో అవుతుంది, మెరుస్తుంది అన్నమాట. కానీ అలా ఏం కనబడలేదు, అంతా నార్మలే ఉంది. బట్ సన్సెట్ వ్యూకి ఈ బీచ్ చాలా బాగుంటుందంట. యాక్చువల్గా మేము యాక్టివిటీస్ తొందరగా కంప్లీట్ చేసి సన్సెట్కి ఇక్కడికి రావాల్సి ఉండే, కానీ అక్కడ చాలా టైం కన్జ్యూమ్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఇంకా తర్వాత డిన్నర్ చేద్దామని బెనాలిం బీచ్కి వెళ్ళాము. ఈ బీచ్ చాలా పీస్ఫుల్ ఉండే. అలా కాసేపు అక్కడ ఉండి ఇంకా తినడానికని ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఈ అక్వేరియంలో చాలా టైప్స్ అండ్ కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి. ఎంత క్యూట్ ఉన్నాయో అసలు చూడండి. అక్కడ లైవ్ సింగింగ్ కూడా ఉండే.
అండ్ ప్లేస్ కూడా మంచి వైబ్ ఉంది. లైవ్ సింగింగ్ అండ్ ఫుడ్ డెడ్లీ కాంబినేషన్ కదా. ఇంకా నేను డిన్నర్ చేసి ఉయ్యాల దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఈ రష్యన్ పిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళని అడిగి నేను తీసుకున్నా. అబ్బో కానీ మస్తు హుషారున్నారు ఆ పిల్లలైతే. తర్వాత బీచ్ దగ్గరికి వెళ్ళి అలా కాసేపు కూర్చున్నాం. అప్పుడే ఫిషింగ్కి వెళ్ళిన ఒక బోట్ వచ్చింది. వాళ్ళు ఆ బోట్ని తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నారో చూడండి. వాళ్ళని చూసి హెల్ప్ చేద్దామని మా వాళ్ళు కూడా వెళ్ళి ఒక హ్యాండ్ వేశారు. ఇలాంటి ఛాన్సెస్ మనకి ఎప్పుడు రావు, వచ్చినప్పుడు అలా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ బోట్లో వాళ్ళకి ఏం ఫిషెస్ దొరికాయో చూసాము. వాటిని తీసి మళ్ళీ ఒక గంపలో వేశారు. తర్వాత వాటిని అమ్ముకుంటారంట. అప్పటికే మాకు చాలా లేట్ అయింది. సో ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయాము. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డే 3 ఇన్ సౌత్ గోవా. ఈ వీడియోలో సౌత్ గోవాలో కొన్ని బీచెస్ చూసాము అండ్ యాక్టివిటీస్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.